జై భారత్ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దిస్ ఇస్ సురక్ష అడ్వకేట్ ఫ్రమ్ మెట్పల్లి. యువత పేరు మీద బీజేపీ పార్టీ చేస్తున్న మత ప్రచారం కానీ దేశభక్తి కానీ ఇక పైన చెల్లదనే చెప్పొచ్చు. అంటే జంతర్ మంతర్లో ఇటీవల జరిగిన జంజీల ఉద్యమము వాళ్ళు సాధించిన విజయమే దీనికి ముఖ్య నిదర్శనము. ప్రజాస్వామ్యాన్ని మంట కలిపే విధంగా బీజేపీ ధోరణి ఉందని చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే గత 12 సంవత్సరాల నుంచి మేము పరిపాలిస్తున్నాము, మమ్మల్ని ఆపేవాళ్ళు లేరు, యూత్ మొత్తం మా వైపే ఉంది అని చెప్పి ఒక మోసపూరితమైన ధోరణిని ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని మంట కలిపే విధంగా ఇటీవల ఉత్తరాఖండ్లో జరిగిన మల్లికార్జున ఖర్గే గారి ర్యాలీ నిర్వహించిన ప్రాంతాన్ని గంగాజలంతో శుద్ధి చేయడము. అంటే ఒక ఏఐసిసి అధ్యక్షుడికే ఇలాంటి పరిస్థితి ఉంది అంటే గల్లీ లెవెల్లో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది యావత్ భారతదేశం చూస్తుంది. అంటే ముఖ్యంగా ఈ యువత జంజీలు కానీ ఈ జన్ ఆల్ఫాలు కానీ బీజేపీని గద్దెదించే రోజులు దూరంలో లేవు. బీజేపీని గద్దెదించి రాహుల్ గాంధీకి పట్టం కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పొచ్చు. बीजेपी पार्टी वाले लोग, मैं क्या बोल रहा हूँ, पहले अपना दिल को साफ करो. जय भारत.